ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఈ సినిమాలో రెండు బ్యూటిఫుల్ సాంగ్స్ రాసిన మా లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఆనంద్ శ్రీరామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎన్నో వందల వేల పాటల్ని రాసినటువంటి మా ఆనంద్ శ్రీరామ్ గారు ఇందులో మన కోసం బ్యూటిఫుల్ గా రై రై అనే సాంగ్ ని అందించారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ది పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్, వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నురకేస్తే, అదిరిపడి ఆగాల పిడుగైనా నడుగేస్తే, తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయ బేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను. నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి వందల మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న రెండు ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానపడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సాన పెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్కి ఆట స్థలాన్ని, ఆట వస్తువుల్ని, ఆట జట్టుని అందించి అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న కిల్లారు సతీష్ గారు, నిర్మాత గారు, వారందరికీ కూడా మనమందరం అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ చిత్ర బృందంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు, ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాల పాలైన షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటి వెనకాలన్న కథలు వింటూ ఉంటే మీకొక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్దిగాడి కథ కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి కండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి
దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఇది పెద్ద సినిమా ఇచ్చే సందేశం. ఇంతటితో నా మాటలు సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీ మాటల ప్రవాహం చాలా బాగుంది, పాటల ప్రవాహం చాలా బాగుంది. మీరు అడపాదడపా మా కోసం కొన్ని స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి చిక్రీ స్టెప్ ఏమైనా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదు, సతీష్ గారు పారితోషికం ఇవ్వలేదు. అందుకని చిక్రీ స్టెప్ వేయట్లేదా? నేను స్టెప్ వేయాలంటే రామ్ చరణ్ గారి కంటే ఎక్కువ పారితోషికం కావాలి. వామ్మో, నమస్కారం అండి. ఈ ఒక్క వీడియో చాలు రేపటికి వైరల్ అవ్వడానికి. థ్యాంక్ యూ.